హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మంచి మంచి చిట్కాలతో మీ ముందుకైతే వచ్చేసాననమాట. ఈరోజు టిఫిన్ వచ్చేసి మనకి దోసలనమాట. మినపట్లు అంటే ఒక గ్లాసు మినపప్పు, 2 గ్లాసులు అయితే బియ్యం తీసుకుని బాగా నానబెట్టుకొని రుబ్బుకున్నాననమాట. ఏమీ వేసుకోలేదండి అందులో. చక్కగా వచ్చేస్తాయి చూడండి దోసలు. ఏం కాదండి, మనం రుబ్బుకున్న వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా 2 గంటలు బయట అయితే ఉంచుకోవాలి. అప్పుడైతే దోశ అయితే చాలా బాగా వస్తుంది అనమాట. నేనైతే నాన్ స్టిక్ కూడా వాడతలేదు, ఉత్తి పెన్నం మీదే వేస్తున్నాను చూడండి. నాన్ స్టిక్ మీద ఎలాంటి పిండి అయినా వచ్చేస్తుంది, మనకు ఉత్తి పెన్నం మీద రాదు కదా, అది అందరికీ తెలిసిన విషయమే కదా. చక్కగా దోశలు చూసారా ఎంత బాగా వచ్చేస్తున్నాయో. ఈ నిన్న మనం ఆనపకాయ పచ్చడి రుబ్బుకున్నాం కదా, దీంట్లో చట్నీకి అయితే యూజ్ అయితే చేసుకున్నాను అనమాట. నిన్న అయితే రైస్లోకి వచ్చింది, ఈరోజు చట్నీలోకి కూడా వచ్చినాయి అనమాట. అన్నం అయితే వాచుకున్నానండి. బియ్యం కూడా ఒక గంట ముందు అయితే నానబెట్టుకుంటానండి అన్నం వండుకునేటప్పుడు. బియ్యం వచ్చేసి నేను కోటా బియ్యం సగం, ప్యాకెట్ బియ్యం సగం వేసి రైస్ అయితే వాచుతాను అనమాట. అలాగ వాచితే రైస్ కూడా చాలా చాలా బాగా వస్తుంది. దోశలు అయితే అయిపోయినాయి కదండి, చాలా పిల్లలకు కూడా పెట్టేసి చాలా మెత్తగా వచ్చినాయి అనమాట. ఆనపకాయ పచ్చడిలో చిన్న చింతపండు పెక్కి వేసి రుబ్బాను అనమాట. పుల్లగా ఒకటి ఉంది ఆనపకాయ పచ్చడి, చాలా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. ఈరోజు టిఫిన్ వచ్చేసి రమ్య టిఫిన్ తినేసాక బుల్లి అట్లు వేసుకుంటానమ్మని చిన్న అట్లు వేసుకుంది అనమాట పెన్నం మీద. చూడండి ఎంత బాగా వచ్చినాయో. రమ్య వేసుకుని అవి మళ్ళీ ట్రై చేస్తున్నది అనమాట. దానికి నచ్చినాయి అనమాట అట్లు, మళ్ళీ వేసుకుని అదే తిందనమాట. మధ్యాహ్నం భోజనంలోకి అయితే రైసు, వేడివేడి అన్నం, దొండకాయ ఫ్రై చేశానండి. చిన్న ముక్కలు చేసి దొండకాయ ఫ్రై అయితే చేశాను అనమాట. ఇలాగైతే బేగా మగ్గిపోతుంది. చింతపండు చారు కూడా పెట్టానండి. ఇలాగా మనం వండుకుంటే చాలా బాగుంటుంది కదా. సండే ఏంటి స్పెషల్ అంటే ఒక్క పూట కర్రీ అయితే వండుతానండి నీసి, ఒక పూట అయితే కూరగాయలు వండుతాను అనమాట. సాయంత్రం అయ్యేటప్పటికి రమ్య నాకు ఆకలేస్తున్నది అన్నారనమాట. రమ్య ఆకలేస్తే మామిడికాయ తిననేటప్పటికి చూడండి, మామిడికాయ ఎప్పుడు కూడా ఇలాగే కోసుకుంటుంది అనమాట. చిన్న కాయిన్స్ లాగా. మనకైతే మామిడి తాండ్ర అయితే గుర్తొస్తుంది. చిన్నప్పుడు 10 రూపాయలకి పావులాగే మామిడి తాండ్రలు వచ్చేవి కదండి. ఇదిగో చూడండి, ఇలా కాయిన్స్ చేసుకుని తింటుంది అనమాట. నేను రమ్యాని వీడియో చూస్తా నాకైతే నోరు ఊరిపోయి నేను మామిడికాయ తెచ్చుకొని తినేసాను అనమాట. కోసుకుని వీడియో అయితే పక్కన పెట్టేశాను. నేనైతే మామిడికాయ కోసుకుని తింటాను. చాలా టేస్టీగా అయితే ఉందండి మామిడికాయ. ఈ సీజన్లో వచ్చిన మామిడికాయ అనమాట, రౌండ్ మామిడికాయ అనమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందనమాట. మేమైతే ఇంకా మామిడికాయ తిన్నాక బయట కూర్చున్నాం కదండి, పక్కన అయితే దమ్ము చేస్తున్నారనమాట. చుట్టూరు పొలాలే కదా, దమ్ము అయితే చేస్తున్నారు. చూడండి రైతుల కష్టాలు. ఇంకా ఈ కానించి అందరూ కూడా రైతులు పొలాల్లోనే ఉంటారు కదా, ఎందుకంటే ఉడుపులు కోతలు కూడా వచ్చేస్తాయి కదా. ఈలోగా మా ఫ్రెండ్ కనకాంబరాలు ఇస్తే మా అత్తగారు అయితే నాకు అందిస్తుందండి కనకాంబరాలు. ఆవిడకి అలాగ అందిస్తామంటే చాలా ఇష్టం అనమాట. కనకాంబరాలు ఎప్పుడు కూడా పువ్వులు ఎవరికి కట్టినా అలాగ అందిస్తుంది అనమాట. నేనైతే మాల అయితే కట్టేస్తున్నానండి. పువ్వుల మాల అయితే ఒక మూర అయితే వచ్చింది. గీతకైతే చాలా ఇష్టం అనమాట పువ్వులు. ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం